హలో అందరికీ. వీటినైతే మేము భక్ష్యాలు అంటాము. మీరేమంటారో కింద కామెంట్ చేయండి. భక్ష్యాలు అంటారా, పోలేలు అంటారా, పూర్ణం బూరెలు అంటారా, ఏమని పిలుస్తారో కింద కామెంట్ చేయండి. అయితే ఈ భక్ష్యాలు ఇట్లా పొంగుతూ సాఫ్ట్గా రావాలని అంటే నేను చెప్పినట్లు చేయండి, చాలా బాగా వస్తాయి. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 kg శనగపప్పు కడిగి ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అది ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 1/2 kg మైదా పిండి తీసుకొని ఇట్లా నేను చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా ఒక 10 నిమిషాల పాటు మెత్తగా కలుపుకోండి. ఆయిల్ ఎక్కువ వేసుకొని కలుపుకుంటే భక్ష్యాలు అనేటివి పొంగుతూ వస్తాయి అన్నమాట. ఈ కలిపి పెట్టుకున్న పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని అందులోంచి వాటర్ తీసేసి పప్పు వేరు చేసుకొని ఫ్యాన్ కింద పెట్టుకొని పప్పును బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత పప్పులకి 1/4 కిలో బెల్లం తురిమి పెట్టుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ పూర్ణం మొత్తం వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు దానిపైన సోంపు చల్లుకొని ఇట్లా ముద్దలా చేసుకోండి. సోంపు మీరు మిక్సీ పట్టేటప్పుడు అయినా వేసుకోవచ్చు. నాకైతే ఇట్లా వేసుకుంటే ఇష్టం, అందుకే నేను ఇట్లా వేసిన పైనుంచి. ఇప్పుడు పూర్ణం లడ్డులను ఇట్లా పిండిలో పెట్టుకొని ఆ పూర్ణం మొత్తం కవర్ అయ్యేటట్టు ఇట్లా పిండిని చుట్టూ పట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా కవర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పైనుంచి ఇంకో కవర్ వేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని కవర్ వేసుకొని పైనుంచి ప్రెస్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో ప్రెస్ చేసుకోండి. మీరు కనుక ఇట్లా చేసుకుంటున్నారంటే ఇంక రోజు ఇవే తినాలనిపిస్తుంది. ఎంత బాగా వస్తే అంత బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మేము మా ఇంట్లో ఇవే చేస్తున్నాం కాబట్టి మీకు చెప్తాను. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని దానిపైన ఆయిల్ వేసుకొని ఇట్లా అప్లై చేసుకొని ఆ భక్షప్ప వేసుకొని అటు ఇటు ఆయిల్ వేసుకుంటా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోండి. అటు ఇటు తిప్పుకుంటా ఫస్ట్గా అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకుంటే ఇట్లా పొంగుతుంది అన్నమాట. ఇదే విధంగా అన్ని భక్షప్పాలు మంట సిమ్లో పెట్టి అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకుంటే ఇట్లా పొంగుకుంటూ వస్తాయి అన్నమాట. ఈ ఉగాదికి భక్షాలు చేసినప్పటి నుంచి మా పిల్లలు అయితే ఇంకా రోజు అడుగుతున్నారు. డే బై డే కంపల్సరీ ఇంట్లో చేసి పెడుతున్నాం. వాళ్ళకి అంత బాగా నచ్చినాయి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా చేయండి, మీ పిల్లలకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ రెసిపీస్ ఏం కావాలన్నా కింద కామెంట్ చేయండి. కంపల్సరీ నేను వీడియో తీసి పెడతా. చూస్తున్నారు కదా, అన్ని భక్షపాలు ఇట్లనే పొంగుతూ వస్తున్నాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.